ఇప్పుడు యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అవుతది. యూరిన్‌లో నురగొస్తది. అప్పుడు మనం తెలుసుకోవచ్చు. అట్లా చెప్తుంటారు కదా! ర్యాండమ్ సింప్టమ్స్ ఇట్లా. నురగ రావడము, కలరు దీన్ని బట్టి గూడా మనము కిడ్నీల పనితీరు బాలేదని తెలుసుకోవచ్చా? సో బేసికలీ ఇప్పుడు 2 థింగ్స్. ఒకటి యూరిన్‌లో నురగొస్తుందా అని. 2 యూరిన్ కలరు. ఓకే. సో ఫస్ట్ కలర్ గురించి మాట్లాడుకుందాము. యూరిన్ కలర్‌ని బట్టి మీ కిడ్నీ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవచ్చా అంటే టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈస్ వి కెన్ ఫైండ్ ఔట్. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీళ్ళు బాగా తాగారనుకోండి, కిడ్నీ బాగా పనిచేస్తుందనుకోండి, యూరిన్ కలర్ ఎలా ఉంటుంది? మామూలుగా మనం వాటర్ తాగినప్పుడు వైట్ కలర్‌లో ఉంటుంది. కొంచెం తక్కువ తాగారు, నార్మల్‌గా తీసుకున్నారు, మరీ ఎక్కువ తీసుకోలేదు, అప్పుడు పేల్ యెల్లోగా వస్తుంది. బాగా తక్కువ తీసుకున్నారు అంటే డీహైడ్రేషన్ అయింది, వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ అంటే ఎండలో తిరిగాము ఇట్లాంటప్పుడు ఎల్లో. బాగా డీహైడ్రేట్ అయిపోయారు, అసలు వాటర్ తీసుకోలేదు, అప్పుడు డార్క్ ఎల్లో రెడ్ కలర్లో కూడా వస్తుంది అనమాట. సో మీకు వచ్చే యూరిన్ని బట్టి మీరు ఈ కిడ్నీ మీ హైడ్రేషన్ స్టేటస్ చెప్పొచ్చు, కిడ్నీ బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు. ఎట్లా పనిచేయచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ ఎక్కువ తీసుకోలేదు కానీ యూరిన్ కలర్ మారలేదు అంటే కిడ్నీ ఏం చేయాలి? ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీ షుడ్ రిటైన్ వాటర్. కిడ్నీ వాటర్ రిటైన్ చేసుకున్నప్పుడు యూరిన్ కలర్ డార్క్ బ్రౌన్ అట్లా వస్తుంది అనమాట. కానీ మీరు వాటర్ తీసుకున్నారు డీహైడ్రేషన్ స్టేట్లో కానీ కలర్ మారట్లేదు అంటే కిడ్నీకి కాన్సన్ట్రేషన్ చేసే కెపాసిటీ పోయిందని అర్థం, అంటే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిందని అర్థం. 2 నురగ. ఇప్పుడు నురగ అనేది వెరీ ట్రిక్కీ థింగ్. ఎందుకంటే యూరిన్లో నురగ వచ్చేంత ప్రోటీన్ ఉండాలి అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండాలి. నార్మల్గా మనము 30 to 300 milligrams నార్మల్ అని చెప్తాం. మనకు నురగ రావాలంటే కనీసం 1 గ్రామ్ కంటే ఎక్కువ ఉండాలి. కానీ కిడ్నీ జబ్బు అంతకంటే ముందు కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. డయాబెటీస్ పేషెంట్స్లో 30 milligrams, 300 milligrams, 500 milligrams, 750 milligrams అలా కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం దీని కింద తీసుకుంటాం, మనం జబ్బు కింద తీసుకుంటాం. సో నురగ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ ప్రివెంటివ్ చెకప్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనం కిడ్నీని ఐడెంటిఫై చేయగలం. కిడ్నీ జబ్బులు అంటే ముందుగా ఐడెంటిఫై చేయగలం. వాటిని ఇప్పుడు ఎందుకు ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ చాలా వచ్చినాయి కొత్తవి, విచ్ విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆపగలిగే మెడిసిన్స్ ఇంతకుముందు హార్డ్లీ 1-2 ఉండేవి. ఇప్పుడు లాస్ట్ 6-7 yearsలో చాలా మెడిసిన్స్ వచ్చినాయి. సో దిస్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రివెన్షన్. ఒక 40 years రాగానే కిడ్నీకి సంబంధించిన అసలు 40-30 ఏం లేదండి. ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి స్పెషల్లీ పోస్ట్ కోవిడ్ వీఆర్ సీయింగ్, లాస్ట్ 10 years నుంచి అనుకోండి, పోస్ట్ కోవిడ్ కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు 29 yearsకి 27 yearsకి డయాబెటీస్, 30 yearsకి హైపర్ టెన్షన్. అసలు ఎందుకు లాస్ట్ 10 yearsలో అసలు మోస్ట్లీ కోమార్బిడిటీస్ ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంతకుముందు షుగర్ అంటే 40 పైనే, చాలా తక్కువ చూసేవాళ్ళం, 40 కంటే తక్కువ. 40 కంటే తక్కువ ఉంటే టైప్ 1 డయాబెటీస్ అనుకునేవాళ్ళం అనమాట. అంత రేగా చూసేవాళ్ళం. ఎందుకంటే ఆహారపు అలవాట్లు, ఆ ఫిజికల్ యాక్టివిటీ కానీ అలా ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ హెవీ నాన్ వెజ్ కన్సంప్షన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెస్క్ జాబ్స్, లెస్ ఫిజికల్ యాక్టివిటీ. సో వీటి వల్ల చాలా యంగ్ పీపుల్ కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉంది డాక్టర్ గారు, అది కిడ్నీలను ఎలా పాడు చేస్తుంది? అంటే ఇప్పుడు మేజర్గా షుగర్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, షుగర్ వల్ల యాసెస్ మీకు ఏం ప్రాబ్లం, షుగర్ ఎక్కువైతే నీరసం వస్తుంది, షుగర్ తక్కువైనప్పుడు నీరసం వస్తుంది అంతే. కానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కళ్ళ మీద పడితే డయాబెటిక్ రెటినోపతి, హార్ట్ మీద పడితే కార్డియోమయోపతి, ఇప్పుడు కిడ్నీ మీద పడితే డయాబెటిక్ నెఫ్రోపతి. సో ఇవన్నీ ఏంటంటే లోపల ఈ షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో కొన్ని అనవసరమైన కెమికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం అడ్వాన్స్ గ్లైకోసిలేషన్ ప్రొడక్ట్స్ అంటాం అనమాట వీటి మెడికల్ లాంగ్వేజ్లో. ఇవి వెళ్ళి ఎక్కడైతే మనకి కీలక అవయవాలు ఉంటాయో వాటిని డ్యామేజ్ చేయడం మొదలు పెడతాయి. సో అట్లా మనకి కళ్ళు కానీ, నరాలు కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ అలాగే ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అది అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వెళ్తారు. దట్ ఈస్ నథింగ్, అంటే దీనికి సంబంధం లేదు. మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంటే యూరిన్ ఎక్కువ వస్తుంది అనమాట. మళ్ళీ క్రియాటిన్ ఎక్కువ ఉన్నా కూడా యూరిన్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. యూరియా క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రియాటిన్ అనేది చాలా పెద్ద సమస్య, ఎక్కువగా చెప్తూ ఉంటారు, టెస్ట్ కూడా చేయించుకోవాలని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు పెరుగుతుంది? అది పెరిగిందని మనకి ఎలాంటి లక్షణాలు తెలుపుతాయి? ఒకటి, ఫస్ట్ క్రియాటిన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన కిడ్నీ ఫంక్షన్ని మనము ఎలా చూస్తామంటే బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్, యూరియా వీటితో మనం మెజర్ చేస్తాము. ఓకే, ఈ రెండే ఎందుకు చేస్తామంటే ఈ రెండు కొంచెం స్టేబుల్గా ఉంటాయి. కానీ ఇవి అసలు వాట్ ఈస్ క్రియాటిన్, వాట్ ఈస్ యూరియా అంటే మన బాడీలో ఇప్పుడు మనం ప్రోటీన్ కానీ తీసుకున్నాం అనుకోండి, అంటే ఫుడ్ తీసుకున్నాము, ఇప్పుడు ఫుడ్ మెటబాలిజం అయినప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. దాంట్లో కొన్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం కిడ్నీ
పనిచేస్తున్న లేదని చూసుకోవడానికి మనం సర్గేట్ మార్కర్స్గా తీసుకున్నాం అనమాట. అవే యూరియా, క్రియాటిన్. ఓకే, సో ఈ యూరియా క్రియాటిన్ ఎక్కువ అవుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ అవుతుంది అని అర్థం. సో ఇట్స్ డైరెక్ట్లీ ఈ యూరియా క్రియాటిన్ అనేది కిడ్నీ ఎలా పనిచేస్తుందో చెప్పే 2 మార్కర్స్. సో ఈ మనకి క్రియాటిన్ పెరుగుతుంది, యూరియా పెరుగుతుంది అంటే స్లోగా మీ కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది. సో దానికి ఎమ్మటే మనం ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కారణం చూసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు క్రియాటిన్ అనేది పెరిగితే కనుక జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయా? యూరిక్ యాసిడ్ పెడితే జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో యూరిక్ యాసిడ్ కూడా ఒక రకంగా కిడ్నీకి రిలేషన్ ఉంటుంది అనమాట. సో మేజర్ జాయింట్ పెయిన్స్ మనకి కాళ్ళల్లో, మడిమల్లో, బొటన వేలుకి వాటికి వచ్చే పెయిన్స్ని గౌట్ అటాక్స్ అంటాం అనమాట. ఈ గౌట్ అటాక్స్ అనేది యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఇది మేజర్గా మనం చూసేది ఏంటి అంటే ఎవరిలో చూస్తామంటే ఈ సెడెంటరీ వర్కర్స్ ఉంటారు, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, డెస్క్ జాబ్ ఉంటుంది, మోస్ట్లీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, వీళ్ళల్లో ఎక్కువ చూస్తాం. టూ మచ్ నాన్ వెజ్ కన్సంప్షన్ ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. ఈ ఫుడ్ బ్లాగింగ్, దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్కువ ఫుడ్ ఒకళ్ళే తినడము, దాని ఏదో అంటారు, ఐ డోంట్ నో, యూట్యూబ్స్లో దే కీప్ పోస్టింగ్ దీస్ వీడియోస్ అనమాట. ఒకే మనిషి ఇంత ఫుడ్ తినడము, ఇవన్నీ. అవును, ఎస్, ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానివల్ల. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ ఉంది, బీపీ ఎంత పెరిగితే కిడ్నీలు పాడవుతాయి? అలా చెప్పలేము, అంటే స్పెసిఫిక్గా ఒక నెంబర్ అని చెప్పలేము. అయితే మన ఏజ్కి తగ్గట్టు టార్గెట్ ఇస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 years 25 years ఉన్న వ్యక్తికి 50 years 60 years ఉన్న వ్యక్తికి ఒకటే బీపీ మెయింటైన్ చేయాలంటే కాదు. సో మనకి 120/80 కాదు 120/80, నాకు 120/80 పడి ఉండదు ఒకసారి. నా బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్ 110/70. నాకు అంతకంటే ఎక్కువ ఉండదు. అవునా? బీపీ, వాట్ ఈస్ బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలోని అవయవాలకి ఎంత ప్రెషర్ ఉంటే బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉంటుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం, అంతే. ఇట్ విల్ బి జనరేటెడ్ బై హార్ట్ అండ్ మనకి బ్లడ్ సప్లై చేసే నరాలు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నా బాడీలో 110/70 ఉన్నప్పుడు నా బాడీకి అన్నిటికీ అవయవాలు బాగుంటుంది అనుకున్నాను, అంతకు మించి పెంచదు బీపీ. 120 నార్మల్ కదా, 120కి వెళ్ళదు బీపీ. నాకు 110 ఉంటుంది. నాకు ఇప్పుడు 106, 107, 110 ఉంటుంది నాకు. అట్లా ఆడవాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎప్పుడు అందరికీ 120 ఉండాలని ఏం లేదు. తక్కువ ఉన్న వాళ్ళందరూ నాకు లో బీపీ ఉంది అనుకుంటారు, అలా లో బీపీ ఉండదు. లో బీపీ అంటే బీపీ తక్కువ ఉండి మీకు సిమ్టమ్స్ రావడం అంటే తల తిరగడం కానీ, గిడ్డినెస్ కానీ, ఇట్లాంటివి ఉంటే లో బీపీ ఉందని చెప్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, 60 ఏళ్ళు 65 ఏళ్ళు వాళ్ళకి 120 టార్గెట్ చేయం మనం. 140 150 టార్గెట్, 140 టార్గెట్ చేస్తాం అనుకోండి. 140/90 కూడా నార్మల్ ఆ ఏజ్కి 60 years 65 years ఉంటే మనం లిటరేచర్ తీసుకున్న గైడ్ లైన్స్ తీసుకుంటే కనుక అప్ టు 140 ఈజ్ నార్మల్ ఫర్ దెమ్. అదే కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం టాలరేట్ చేస్తాం.